నమస్తే అందరికీ. నిన్న మా బాయ్స్ తోటి క్రికెట్ ఆడడానికి వెళ్ళాం. టైంపాస్ కాకపోతే. వెల్కమ్ టు డే 8 ఆఫ్ కటింగ్ సిరీస్. మంచిగా మార్నింగ్ అయినా మీల్ ప్రిపేర్ చేసుకొని తినేసాను. జిమ్కి రెడీ అయి వెళ్తే మా తమ్ముడు కనవడంగా నేను ఒక క్వశ్చన్ అడిగిన, స్కూల్ ఎందుకు పోతారా అని అంటాడు. ఏం చెప్పిందంటే ఇంట్లో టైంపాస్ అయితే నేను పోతున్నా అంటుండు. వాడిగా స్కూల్ బస్ వస్తుందని వెళ్ళిపోయింది. ఇక ఈ నిజామాబాద్ మొత్తం హైదరాబాద్ అయిపోయింది. 120 సిగ్నల్ పెట్టిండు. ఏం చేస్తుండో ఏమో అసలు నిజామాబాద్ని. ఎంతో మెల్లగా ఇట్లనే నా జిమ్కి వచ్చేసినాను. మా జిమ్ చూస్తారంటే ఇక చూడండి ఎలా ఉంటుంది మా జిమ్. బాగుందా మీ జిమ్? ఏదేమైనా సిగ్నల్ నుంచి జంప్ అయ్యి మా జిమ్కి వచ్చేసిన. మా జిమ్కి రాగానే ఇక ఒక పెద్ద నోట్ ఉంటుంది. ఇక ఆ నోట్ చూడంగానే ఆకలి అవుతుంది. ఇక కిచెన్లోకి పోదాం అనుకుంటాం. ఇక మనం డైట్లో ఉన్నాం కాబట్టి బాగా ఏదో చేస్తుండు. పన్నీరు ఏదో ఓట్స్ అంటే వరకు ఆర్డర్ పెట్టిర్రు. ఇదంతా మనకి ఈ మధ్యగా జిమ్లోకి రాగానే మా అన్న ఫోటో కనబడుతుంది. ఇక బాయ్ ఫోటో చూడంగానే మనం కూడా వర్కౌట్ చాలా చేయాల్సి వస్తుంది. ఇక మెల్ల వామప్ అన్ని ఫిజింగ్ చేసుకున్నాం కదా. దాని తర్వాత డిప్స్ కొట్టిన తర్వాత చాలా చేసి ఫ్లాట్ చెస్ట్ ప్రెస్ కొడుతున్నాను. దాని తర్వాత డిక్లైన్ కొట్టినాను. దాని తర్వాత కొంచెం బోర్ వస్తుందని ట్రైసెప్ కొడదామని చూసాను. ట్రైసెప్ కొడుతున్నాను కానీ మస్తు ఎఫెక్ట్ పడుతుంది. బాగా పెయిన్ వస్తుంది. దాని తర్వాత ఇక పడుకొని ట్రైసెప్ కొట్టాను. సో అంత అయిపోయింది. ఇక మా వానికి ఒక పిల్ల దొరికిందని ఇక మొత్తం ముసి నవ్వుతున్నాడు. అదంతా కాదని చెప్పి ఇక మనము మంచిగా కార్డియో చేసి చాలా చేసినాము. ఇక మా సలీం బాయ్ చికెన్ సెంటర్ని వదిలేసేటో పోయినది. ఫోన్ వచ్చింది. 2 నిమిషాలు అర్ధగంట చేసిందండి. ఇంటికి చికెన్ సెంటర్లో ఒక్కనే ఉండి నాకు బోర్ మింగుతున్నది. ఇక ఇంటికి వచ్చేసి మంచిగా మీల్ ప్రిపేర్ చేసి ఇవాళకి ఇంత రేపు కలుద్దాం మళ్ళీ.